హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీస్ వరల్డ్. ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసా? ఆదియోగి దగ్గర, కోయంబత్తూర్లో. ఇక్కడ మేము ఈషా ఫౌండేషన్లో శివపాఠం 4లో ఒకరోజు స్టే చేశాము. అందుకే ఈ ట్యాక్స్ ఇచ్చారు. ఈషా ఫౌండేషన్ మొత్తం మిలంగరి హిల్స్తో సరౌండ్ అయి ఉంది. ఈషా ఫౌండేషన్ ఇంకా ఆదియోగి స్టాచ్యూ 150 acresలో కన్స్ట్రక్ట్ చేశారు. ఆదియోగి స్టాచ్యూ హైట్ 112 feet ఉంది, ఇంకా లెంత్ 147 feet ఉంది. దాంతో పాటు వెయిట్ 500 tons ఉంది. శివుడి మెడలో ఉన్న మాల చిన్న చిన్న రుద్రాక్షలతో చేశారు. అవి ఆల్మోస్ట్ 1 lakh రుద్రాక్షాలు ఉంటాయి. మీకు తెలుసా ఆదియోగి పామ్ ట్రీస్ తో సరౌండ్ అయి ఉందని? మేము ఈ బుల్లక్ కార్ట్స్ మీదే ఈషా ఫౌండేషన్ నుంచి ఇక్కడికి వచ్చాము. దూరం నుంచి ఆదియోగి చాలా బాగుంది. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. మేము ఫస్ట్ టాయ్ స్టాల్కి వెళ్ళాము. ఇక్కడ చెక్క బొమ్మలతో పాటు కొండబలి బొమ్మలు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ బట్టల స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నార్మల్ బట్టలతో పాటు వింటర్ వేర్ శారీస్ కూడా ఉన్నాయి. రోజు 7 PM ఆదియోగి దగ్గర లేజర్ షో జరుగుతుంది. ఇప్పుడు మేము లేజర్ షో నుంచి ఒక క్లిప్ పెట్టబోతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. Intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or even
his physical form. Witnessing an individual human in union with the cosmos, they call him a yogi, as he was the first one, the Adi Yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. Shiva, Shiva, Sarveshwaraya, Shambho, Shambho, నమస్కారం. మన నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.